అండి. నమస్తే. నేను లక్ష్మీ చౌదరిని. నెక్స్ట్ ఈ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్కి సుస్వాగతం. మనసా స్మరామి పార్ట్ 13తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు రిక్వెస్ట్ యార్ లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోవద్దని. కథ ఎలా ఉందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనసూయ గారు అవని హాస్పిటల్లో డాక్టర్ ఎదురుగా కూర్చుంటారు. ఆ డాక్టర్ సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇద్దరిని. ఏమైంది డాక్టర్ అని అడుగుతారు అనసూయ గారు. అవనికి తెలుసు ఆవిడ ఎందుకంత సీరియస్గా ఉన్నారో. బుద్ధుందా మీకు అసలు? పెళ్లి చేసి పిల్లని శోభనానికి పంపించేటప్పుడు పిల్లకి జాగ్రత్తలు చెప్పడం కాదు, ఆ పిల్లోడికి కూడా ఎలా నడుచుకోవాలో చెప్పాలి. మరీ అంత మొరటుగా బిహేవ్ చేశాడు. ఒక్క రాత్రికి ఆ అమ్మాయిని అంత దారుణంగా తయారు చేశాడు. అసలు తనని మనిషి అనుకుంటున్నాడా, గుడ్డ అనుకుంటున్నాడా? అసలు అతన్ని పిలవండి, నేను మాట్లాడతాను అని అంటుంది డాక్టర్. ఏమైంది డాక్టర్ అని కంగారుగా అడుగుతారు అనసూయ గారు. అసలు ఆ అమ్మాయి ఒళ్ళు చూసారా, ఎన్ని గాయాలు ఉన్నాయో, ఇక ప్రైవేట్ పార్ట్స్ ఎంత డ్యామేజ్ అయ్యాయో తెలుసా మీకు? అసలు ఈ పిల్ల ఎలా భరించింది? ఏమ్మా, నువ్వైనా అతనికి చెప్పాలి కదా నొప్పి వచ్చినప్పుడు. అయినా అర్థం చేసుకునేవాడైతే అంత మూర్ఖంగా ఎందుకు గాయాలు చేస్తాడు? ఇంకా ఒక నెల రోజుల వరకు దగ్గరికి రానివ్వకు అని చెప్పి మందులు రాస్తారు డాక్టర్. మీరు కూడా కొత్తగా పెళ్ళయింది, దూరం ఉంచకూడదు అనుకుంటూ ఆ పిల్లని ఇబ్బంది పెట్టకండి. వీలైతే అతనికి దూరంగా ఒక నెల మీతో ఉంచుకోండి అని చెప్పి ఇచ్చిన మందులు కరెక్ట్గా వాడమని చెబుతుంది డాక్టర్. ఆ ఈడియట్కి చెప్పండి కొంచెం పిల్లతో సున్నితంగా బిహేవ్ చేయమని. మీ వల్ల కాకపోతే ఇక్కడికి తీసురండి, కొంచెం గడ్డి పెడతాను అని ఆవేశంగా అంటుంది డాక్టర్. సారీ ఆఫీసర్, ఈ డాక్టర్కి అసలు విషయం తెలియక మిమ్మల్ని తిడుతుంది అని మనసులో అనుకుంటుంది అవని. ఇద్దరు బయటకు వచ్చి మందులు తీసుకొని మరి అంత దారుణంగా గాయపరుస్తుంటే ఎలా భరించావు అవని అని అడుగుతారు అనసూయ. ఆ డ్రగ్ అలాంటిది నానమ్మ, మనిషి మృగంలా మారుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు గాయాలు చేస్తున్నట్టు వాళ్ళకి తెలియదు. ఆయన ఆడపిల్లలంటే ఎంతో గౌరవం ఇస్తారు. అలాంటి ఆయన ఇలా ప్రవర్తించారు అంటే అర్థం చేసుకో. నా ఒంటి మీద ఆయన చేసిన గాయాలు చూస్తే తనని తానే శిక్షించుకుంటారు. ఆయన గురించి తప్పుగా అనుకోకు అంటుంది అవని. నేనేమీ తప్పుగా అనుకోవడం లేదు అవని. ఇంతకీ అబ్బాయి పేరేంటి? పేరు తెలుసుకుని ఏం చేస్తావు? నీ తెలివితేటలు నా దగ్గర ఉపయోగించాలని చూడకున్నానమ్మా అని నవ్వుతూ ఆటోని పిలుస్తుంది అవని. నువ్వంత సులభంగా ఎందుకు చెప్తావు? నేను నీ నానమ్మని. నేను కూడా నా మనవడెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను అనుకుంటుంది అనసూయ. కారులో ఉన్న అభి వాటర్ తాగుతుంటే ఆగకుండా కొరబోతుంటే వినయ్ తల మీద తడుతూ మా చెల్లి తలుచుకుంటుందేమోరా అంటాడు. తలుచుకుంటున్నారో నిజం తెలిసి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు తిడుతున్నారో ఎవరికి తెలుసు అని అంటాడు అభి. ఇంత చేసింది నిన్ను తిట్టేలా చెప్పదులే అని అంటాడు విను. ఎలా చెప్పినా నష్టపోయింది వాళ్ళ బిడ్డ, బాధ ఉంటుంది, తిట్టుకోవడంలో తప్పు లేదులే. కారు వచ్చి ఇంటి ముందు ఆగగానే నువ్వు కూడా రారా లోపలికి అంటాడు అభి. లేదులే అభి, నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, నైట్కి వస్తాను, ఈలోపు ఆంటీ వాళ్ళతో మాట్లాడు అని వినయ్ వెళ్ళిపోతాడు. ఇంట్లోకి అడుగు పెడుతున్న మనవడిని చూసి నాన్న అభి, 3 రోజులు ఏమైపోయావు, ఒక్క ఫోన్ కూడా చేయనంత బిజీ ఏంటి అని అడుగుతుంది అభి నానమ్మ ధనేశ్వరి గారు. కొంచెం బిజీలే డార్లింగ్, అందుకే చేయలేదు అంటాడు అభి. ఇంతలో కిచెన్లో నుంచి వచ్చిన సుచిత్ర కొడుకు మొహంలో ఏదో బాధ దిగులు ఉన్నట్టు అనిపిస్తుంటే ఏదో జరిగింది అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అభి, నీకు ఇష్టమని మిర్చి బజ్జీ చేస్తున్నాను అని చెబుతుంది. అలాగే అమ్మా. నాన్నెక్కడా? ఆఫీస్కి వెళ్ళారు, వచ్చేస్తున్నారు, దారిలో ఉన్నారు,
నువ్వు ఫ్రెష్ అయి వచ్చేసరికి వచ్చేస్తారు. సరే అమ్మా అని పైన తన రూమ్కి వెళ్తాడు అభి. సుచిత్ర, నా మనవడు మొహంలో కళ తగ్గింది. ఏంటో డల్గా కనిపిస్తున్నాడు. నీకు అలాగే అనిపిస్తుందా అని అడుగుతారు ధనుగారు. అవును అత్తయ్య, ఎప్పుడు వాడి మొహంలో ఉండే స్వచ్ఛమైన నవ్వు కనిపించడం లేదు. ఏదో మన కోసం నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. ఏదన్నా ఉంటే వాడు చెబుతాడు, చెప్పకపోతే మనం మాట్లాడదాము అని అంటారు అనసూయ. పొద్దున ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్నతో ఏదో మాట్లాడాలి, పనులేమీ పెట్టుకోకు అన్నాడు. అయితే వాడే చెప్తాడులే అంటారు ధనుగారు. సరే అత్తయ్య అని ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోతారు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన అవని తండ్రి రూంలోకి వెళుతుంది. అప్పుడే కొంచెం ఫ్రెష్ అయి కూర్చున్న తండ్రి ఒళ్ళో తల పెట్టుకొని పడుకొని, ఎలా ఉన్నారు నాన్న, మిస్ అయ్యా మిమ్మల్ని అని అంటుంది. ఆయన చిన్నగా తల ఊపుతారు. నేను కూడా మిస్ అయ్యా అన్నట్లుగా. నాకు జాబ్ వచ్చింది నాన్న, ఈ ఇయర్కి 15 lakh ప్యాకేజ్. నువ్వెప్పుడు అనేవాడివిగా నీ టాలెంట్కి మంచి జాబ్ వస్తుంది అని. అలాగే వచ్చింది అని చెబుతుంది. ఆయన చిన్నగా నవ్వుతూ, మొహానికి క్లాత్ ఎందుకు కట్టుకున్నావు అని అడుగుతారు. అదా, అక్కడ వాతావరణం పడక ఎలర్జీ వచ్చింది నాన్న, అందుకే కట్టుకున్నా. గాలికి ఇంకా ఇన్ఫెక్షన్లా అయిపోతుంది అని చెబుతుంది. హాస్పిటల్కి వెళ్లాల్సిందిగా అని అంటారు. ఇప్పుడే వెళ్ళొచ్చాను నాన్న, 2 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. మీరేమీ కంగారు పడకండి. మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం నాన్న. నా జాబ్ అక్కడే. నీకు కూడా అక్కడ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని అంటుంది. ఆయన కళ్ళమ్మటి నీళ్లు వస్తాయి. ఎందుకు నాన్న ఇప్పుడు ఈ కన్నీళ్ళు అని కళ్ళు తుడుస్తూ అడుగుతుంది. మేమందరం నీ మీద ఆధారపడాల్సి వస్తుంది అని బాధగా అంటారు. అదే నాన్న, నేను అమ్మాయిని కాకుండా అబ్బాయిని అయితే అప్పుడు కూడా ఇలానే బాధపడతారా? తల్లి తండ్రిని చూసుకోవటానికి అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి? మీరు అవేమీ ఆలోచించకండి నాన్న. అయినా ఇప్పటి వరకు మాకు ఏ లోటు రాకుండా మీరు సంపాదించిందే కదా ఉపయోగపడింది. ఇప్పుడు కొంచెంలో కొంచెం మిమ్మల్ని చూసుకునే అదృష్టం వస్తే నేనెలా వదులుకుంటాను? మీరు తొందరగా కోలుకోండి నాన్న, మనం మళ్ళీ బైక్ వేసుకొని తిరగాలి అంటుంది. ఆయన విరక్తిగా నవ్వుతారు. మీరు కోలుకుంటారు, తొందరలోనే ఉంటుంది. ఇంతలో ఆరు రావడంతో ఇద్దరు కాసేపు వాళ్ళ నాన్నని మాటల్లో పెట్టి ఆయన మొహంలో నవ్వు వచ్చేలా చేస్తారు. పద నాన్న, కాసేపు హాల్లోకి వెళ్దాం అని ఆయన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకువస్తుంది శశిరేఖ యుతిగా. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతుండగా కుమార్ వస్తారు. హాయ్ అంకుల్ అంటాడు ఆరు. హాయ్ రా అని తనతో తెచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ ఆరు చేతికి ఇస్తారు. ఎందుకన్నయ్య ఇప్పుడు అవన్నీ, ఇంకొంతమంది ఎప్పుడొచ్చినా ఏదోటి తీసుకువస్తారు అంటుంది పార్వతి. పిల్లలున్నారుగా, వాళ్ళ దగ్గర కొట్టి చేతులతో ఏం వస్తాను? అయినా అవి తెచ్చినంత మాత్రాన నా ఆస్తి ఏమీ కరిగిపోదులే. ఇలాగే ఏదో ఒకటి చెప్తావు. కంగ్రాట్స్ అవని, మంచి జాబ్ కొట్టేశావు. మొహానికి ఎందుకలా కట్టుకున్నావు ఇంకా అని అడుగుతారు. అది ఎలర్జీ వచ్చింది అంకుల్ అంటుంది. ఓ జాగ్రత్త అంటారు. పిల్ల అందరం హైదరాబాద్ వెళ్దామంటుంది కుమార్ అని చెబుతారు అనుగారు. అదే మంచిది అత్తయ్య, నేను ఎప్పటి నుంచో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో అని వాడికి చెబుతున్నాను. అయినా మంచి శాలరీ వస్తుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. అన్ని విధాలా మీకు అక్కడికి వెళ్తేనే మంచిది అంటారు కుమార్ గారు. పైగా స్థలం మారితే వాడి ఆరోగ్యంలో కూడా మార్పు రావచ్చు అంటారు ఆయన. అది నిజమే, కానీ ఊర్లో ఎవరూ తెలీదు, ఎలా ఉండాలో అని కొంచెం భయం అంటారు అనుగారు. 2 రోజులు కొత్త, తర్వాత అలవాటైపోతుంది. నా ఫ్రెండ్ రాజారాం ఉన్నాడు అక్కడ, వాడికి చెప్పి
మంచి ఏరియాలో ఇల్లు చూడమంటాను. మీకింక ఏం భయం ఉండదు అంటారు. ఆ పని చేయి కుమార్. తెలిసిన వాళ్ళొక్కరన్నా ఉంటే కొంచెం భయం ఉండదు అంటారు అను గారు. అంకుల్, ఒక 20 రోజుల్లో షిఫ్ట్ అయిపోతాం. నాకు కూడా సామాన్ సర్దుకోవడానికి, నాన్న గురించి హాస్పిటల్లో ఎంక్వైరీ, తమ్ముడు స్కూల్ చూడడం అన్నిటికీ టైం సరిపోతుంది అంటుంది అవని. అయితే అవని, రేపు ఉదయం వాడితో మాట్లాడతాను. ఇప్పుడు వాడు తిరుపతిలో ఉన్నాడు, ఫోన్ అవ్వదు అంటారు. అలాగే అంకుల్ అంటుంది అవని. మీ అమ్మాయి పెళ్లి చూపులు అయ్యాయిగా, ఏమైంది కుమార్ అని అడుగుతారు అనుగారు. ఓకే అయినట్టే అత్తయ్య, కాకపోతే ఒక 6 నెలలు ఆగాక పెళ్ళి అనుకున్నాం. అబ్బాయి ఆఫీస్ పని మీద ఫారిన్ వెళ్ళాలంట, వచ్చాక ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు. పోనీలే, మంచి విషయం. 6 నెలలు ఎంతలో తిరిగి వస్తాయి అంటారు అనుగారు. రేపు నా ఫ్రెండ్తో మాట్లాడి మీరు ఫోన్ చేస్తాను అవని. వాడికి పరీక్షలు ఈ వారంలో అయిపోతాయి కాబట్టి షిఫ్ట్ అయిపోవచ్చు. నేను కూడా వస్తాను మీతో పాటు. అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను, వస్తాను అంటారు. థ్యాంక్ యూ అంకుల్, కానీ మీకు ఇబ్బంది ఎందుకు? నాకేమి ఇబ్బంది? నా ఫ్రెండ్ కోసం నేను ఆ మాత్రం చేయలేనా అని శంకరం గారి భుజం మీద చెయ్యి వేస్తారు పెద్ద ఆయన. ఆ మాటకి అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. శంకరం గారు చిన్న స్మైల్ ఇస్తారు. నాకిప్పుడు ధైర్యంగా ఉంది. నువ్వు వస్తానన్నావు, లేకపోతే వాడు చిన్నోడు, వీడు ఇలా ఉన్నాడు, ప్రయాణం ఎలా అని భయవేసింది అంటారు అనుగారు. నేను రాకుండా మిమ్మల్ని ఎలా పంపిస్తాను అత్తయ్య? ఈ ఇల్లు కూడా ఎవరైనా మంచి వాళ్ళకి అద్దెకిస్తే అవి కూడా మీకు ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి. ఇంక నేను వెళ్తాను, రేపు వస్తాను అని అందరికీ చెప్పి వెళ్ళిపోతారు. అన్నయ్య వస్తే అని ఆయన చూస్తారు. సగం టెన్షన్ వదిలింది అత్తయ్య. ఇది వెళదాం అన్నప్పటి నుంచి ఒకటే భయం అని అంటారు పార్వతి. నీకన్నిటికీ భయమే, నువ్వెక్కువేమీ ఆలోచించుకో. అది పొద్దున్నే వచ్చింది, సాయంత్రానికి ఊరు మారడానికి ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎలా జరిగేవి అలా జరుగుతాయి అని అనుగారు అంటారు. మీ అంత ధైర్యం నాకు లేదులే అనుకుంటూ కిచెన్లోకి వెళ్తారు పార్వతి గారు. అభి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి హర్ష గారు కూడా వచ్చేసి ఉంటారు. వాళ్ళకి స్నాక్స్ పెడుతుంటే ఇంకో అరగంటలో డిన్నర్ చేయాలి, ఇప్పుడేంటి ఇవి అంటారు హర్ష. వాడికి ఇష్టం అని చేశాను అని చెబుతుంది సుచిత్ర. సరేలే. అభి వైపు చూసిన ధను గారు అభి మెడలో చైన్ కనిపించకపోవడంతో, అభి, నీ మెడలో చైన్ ఏది? ఎన్నిసార్లు చెప్పాను, అది నేను ఇష్టపడి నీ కోసం కొన్నాను, ఇష్టం ఉన్నా లేకపోయినా అది నీ మెడలో నుంచి తీయకు అని చెప్పాను కదా అని అడుగుతారు ధను గారు. చెబుతాను నాని, ముందు తిననివ్వు, చాలా ఆకలిగా ఉంది అంటాడు. ఎప్పుడు ఏది తినమన్నా అది వద్దు ఇది వద్దు అనేవాడు, పైగా ఆకలి అంటూ ఎప్పుడు అడగడు. పనిలో పడితే తిండి కూడా మర్చిపోతాడు. అలాంటిది ఆకలిగా ఉంది అనగానే ముగ్గురు ఆశ్చర్యంగా అభిని చూస్తారు. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు ఆకలంటే వింతగా ఉంది అంటారు హర్ష గారు. ఏ, నేను మనిషిని కాదా, నాకు ఆకలి వేయదా? ఆహా, ఇదెప్పటి నుంచి అంటారు హర్ష గారు. అంటే ఎప్పుడు మెషిన్లాగా పనిచేస్తూ తిండి కూడా మర్చిపోయే నా కొడుకు ఇవాళ కొత్తగా మాట్లాడుతుంటే వింతగా ఉంది అంటారు హర్ష గారు. 3 రోజులయ్యింది సరిగా తినక, అందుకే ఆకలి వేస్తుంది. దానికి కూడా వింతేనా అంటాడు అభి. తినకుండా చేసే అంత వర్క్ ఏమొచ్చింది నాకు తెలియకుండా అడుగుతారు హర్ష. అభి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని అందరూ నా రూమ్కి రండి, మీతో మాట్లాడాలి అని పైకి వెళతాడు. ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకొని అభి వెనక వెళతారు. విండోలో నుంచి బయటికి చూస్తూ నిలబడ్డ అభిని చూసి డోర్ వేసి అభి దగ్గరికి వెళతారు ముగ్గురు. నేను వర్క్ మీద ఎక్కడికి వెళ్ళలేదు, నా పైన డ్రగ్ ప్రయోగం జరిగింది అని చెబుతాడు అభి.
ఆ మాటకు ముగ్గురు షాక్ అయిపోయి కూర్చుంటారు. కథ కొనసాగుతుంది. మరి అభి మొత్తం చెప్పాక వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? అవనిని తన భార్యగా తన మనసులో పెట్టుకున్న అభిని కోరికని వాళ్ళు ఓకే అంటారా? లేక వ్యతిరేకిస్తారా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.